టీసీఎస్ నాసిక్ కి సంబంధించిన ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి కంట్రీ మొత్తం డిస్కషన్ లో ఉంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక డౌట్ స్టార్ట్ అయింది. టీసీఎస్ లో ఇలాంటి అలిగేషన్స్ వస్తుంటే వేరే పెద్ద ప్రైవేట్ కంపెనీస్ లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని. రీసెంట్లీ మనం జిమ్స్ గురించి కూడా విన్నాం. జిమ్ లో కొన్ని ట్రైనర్స్ ఉమెన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఎమోషనల్ గా దగ్గరై కొన్ని సిచ్యువేషన్స్ లో బ్లాక్మెయిల్ చేసి ఒక పర్టికులర్ రిలీజియన్ కి కన్వర్ట్ అవ్వాలని ప్రెషర్ పెట్టిన కేసెస్ బయటికి వచ్చాయి. ఇప్పుడు అదే ప్యాటర్న్ ఆఫీసెస్ లో కూడా జరుగుతుంది అని అలిగేషన్స్ రావడం ఇది చాలా సీరియస్ కన్సర్న్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ కేసులో జరిగిన డెవలప్మెంట్స్ గురించి డీటెయిల్డ్ గా చూస్తే నాసిక్ పోలీస్ ఈ ఇష్యూ మీద చాలా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం మొత్తం 9 కేసెస్ వరకు ఉన్నాయి. ఈ కేసెస్ లో మతపరమైన వేధింపులు మరియు సెక్షువల్ అఫెన్స్ అలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్స్ ని డీప్ గా కండక్ట్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT ని కూడా ఫామ్ చేశారు. ఈ సందర్భంలో ఒక 26 ఇయర్ ఎంప్లాయీ నిదా ఖాన్ ని అక్యూజ్డ్ గా ఐడెంటిఫై చేశారు. ఇక రీసెంట్ గా జరిగిన అప్డేట్ ఏంటంటే నాసిక్ క్రైమ్ బ్రాంచ్ టీమ్ థానేలో ఉన్న ముంబ్రా ఏరియాకి వెళ్ళింది ఈ అక్యూజ్డ్ నిదా ఖాన్ ని ట్రేస్ చేయడానికి. ఆమె రీసెంట్ గా అక్కడే హస్బెండ్ తో కలిసి రెంట్ లో ఉంటుందని పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ ఆమె హస్బెండ్ ని ఆఫీస్ నుంచి పిలిచి క్వశ్చన్ చేశారు. ఆల్మోస్ట్ కొన్ని గంటల ఇంట్రాగేషన్ జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం కొన్ని రోజుల ముందే ఒక రిలేటివ్ ఆమె నాసిక్ కి తీసుకెళ్లారని. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఆమెను ట్రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది చూస్తే ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గా నడుస్తుంది అని అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అక్యూజ్డ్ నిదా ఖాన్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఆమె అర్లీ స్టేజ్ ప్రెగ్నెన్సీలో ఉందని దానిని రీజన్ గా చూపించి బెయిల్ కోసం ట్రై చేస్తుంది. ఆమె లాయర్ ప్రకారం FIR లో ఉన్న చార్జెస్ మెయిన్లీ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి సంబంధించినవి అని మరియు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం ఆమె రాజ్యాంగ హక్కు అని. కానీ ఆమె ఇప్పుడు పారిపోవడం వల్ల కొన్ని డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇది జెన్యూన్ లీగల్ ప్రొటెక్షనా లేదా అలిగేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక స్ట్రాటజీయా అని. కానీ ఫైనల్ గా ఈ విషయం క్లారిటీ మాత్రం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. పోలీస్ ఈ కేస్ ని అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇది ఒక ప్లాంట్ గేమా లేదా ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది అని. ఆయన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కార్పొరేట్ లెవెల్లో ప్లాంట్ గా జరుగుతున్నాయని తెలిస్తే దాని రూట్స్ వరకు వెళ్తామని. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ని మనం చాలా సీరియస్ గా తీసుకోలేదు, చిన్న ఇష్యూ అని పక్కన పెట్టేశాం. కానీ ఇప్పుడు మల్టిపుల్ కంప్లైంట్స్ ఇన్వెస్టిగేషన్ లెవెల్ చూస్తే ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్క్ ప్లేస్ లో ఎవరైనా ఎంప్లాయీ మీద ప్రెషర్ పెట్టడం, వాళ్ళని ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని కంఫర్ట్ లేకుండా చేయడం, వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు. బయట నుండి చూస్తే కార్పొరేట్ ఆఫీస్ చాలా మోడర్న్ గా ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి. కానీ కొన్ని కేసెస్ లో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వెనకాల కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో కొంతమంది బాధితులు పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇంకా చాలా మంది భయపడి ముందుకు రాకపోవచ్చు. అందుకే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాధితులందరూ భయపడకుండా ముందుకు రావాలి, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మాట్లాడటానికి. ఈ ఇష్యూలో పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో అపోజిషన్ లీడర్స్ వేరే టాపిక్స్ మీద ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో సైలెంట్ గా ఉండడం కూడా చాలా మందికి డౌట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ లో మాట్లాడితే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని భయం ఉండొచ్చు. ఇప్పుడు ఇంకో మీ అందరికి 2017 లో జరిగిన మీ టూ మూమెంట్ గురించి గుర్తుందా? ఆ మూమెంట్ లో ఉమెన్ చాలా ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళకి జరిగిన హరాస్మెంట్ గురించి ఓపెన్ గా షేర్ చేశారు. అది సొసైటీలో ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. సైలెంట్ గా ఉండొద్దు. కొన్ని అలిగేషన్స్ ప్రకారం ఒక ప్యాటర్న్ కూడా మెన్షన్ అవుతుంది. ముందు ఫ్రెండ్షిప్ చేయడం, తర్వాత ఎమోషనల్ గా దగ్గర అవ్వడం, తర్వాత కంట్రోల్ చేయడం, లాస్ట్ లో వాళ్ళని ప్రెషర్ చేయడం. ఇది ప్రూవ్ అయిందా అంటే ఇంకా కాదు. కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే అవేర్నెస్ ఉండడం మంచిది. కాబట్టి ఫైనల్ గా సింపుల్ మెసేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ గర్ల్స్ కి మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉండకండి. మీతో వర్క్ ప్లేస్ లో అయినా, జిమ్ లో అయినా, కాలేజ్ లో అయినా ఎవరైనా మీ మీద అన్వాంటెడ్ ప్రెషర్ క్రియేట్ చేస్తే దానిని ఇగ్నోర్ చేయకండి. మీ కంఫర్ట్, మీ చాయిస్, మీ బిలీఫ్స్ అవి మీ హక్కు. మాట్లాడండి, రిపోర్ట్ చేయండి, సపోర్ట్ తీసుకోండి. సొసైటీగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే విక్టిమ్స్ ని సపోర్ట్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.